హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం యాజ్ ఎ ఫ్రెషర్గా అంటే ఇప్పుడు నార్మల్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలి ఆఫ్ క్యాంపస్లో అయితే చాలా కష్టం. సో మనమైతే ఉన్న ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మీకు వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ చెప్తున్నాను. ఇక్కడ లింక్డ్ఇన్ అనేది వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ విచ్ విల్ హెల్ప్ టు గెట్ ఎ జాబ్, టు ల్యాండ్ అనే డ్రీమ్ జాబ్, రైట్. సో ఇందులో మీకు 2 ట్రిక్సే చెప్తాను జాబ్ సర్చింగ్కి. ఫ్రెషర్గా ఉన్నప్పుడు జాబ్ సర్చింగ్ లింక్డ్ఇన్లో ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం జాబ్ గెట్ ఇట్ అవ్వచ్చు అని మీకు చెప్తాను. సో ఫస్ట్లీ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేసింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఫస్ట్లీ సర్చ్ బార్లోకి అయితే వెళ్ళండి. అక్కడ మీరు ఏ డిగ్రీ అయితే మీరు కంప్లీట్ చేశారో ఆ డిగ్రీ బేస్ మీద మీరు టైప్ చేయని చెప్తాను నేను. ఎగ్జాంపుల్ నేనైతే బీటెక్ ఫ్రెషర్ జాబ్స్ అని టైప్ చేస్తున్నాను. మీరు ఏ డిగ్రీ అయితే అది బీకామ్ అయితే బీకామ్, ఎంబీఏ అయితే ఎంబీఏ, బీఫామ్ ఎనీ డిగ్రీ మీరు ఈ విధంగా టైప్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది ఇంటర్ఫేస్ లేదా అవుట్పుట్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు బీటెక్ ఫ్రెషర్స్ ఆ క్వాలిఫికేషన్ మీద ఏవైతే ఎంట్రీ లెవెల్ ఉంటే అవన్నీ వస్తాయి. మీరు జాబ్స్ పైన క్లిక్ చేశారంటే అక్కడ నేను చేశాను. సో చూసుకోవచ్చు ఎంట్రీ లెవెల్ బీటెక్ క్వాలిఫికేషన్తో ఎంట్రీ లెవెల్ ఏ కంపెనీస్ అయితే జాబ్ పోస్ట్ చేసి ఉంటాయో అవన్నీ వస్తాయి. చూసుకోవచ్చు ఇక్కడ ట్రైనింగ్ ఇంటర్న్షిప్స్ కూడా వస్తాయి. ఇంటర్న్షిప్స్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ టైం కూడా వచ్చి అప్లోడ్ చేసి ఉంటారు. మనం ఇక్కడైతే చూసుకోవచ్చు లింక్డ్ఇన్లో. సో చూసుకోవచ్చు ఇక్కడ ఎంఎస్ అంటే క్వాలిఫికేషన్స్ అయితే డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మనం చేసే సర్చింగ్ కంటెంట్ పైన అక్కడైతే వస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ అయితే పోస్ట్ చేసాయి రిగార్డింగ్ ఆన్ బీటెక్ ఫ్రెషర్స్, అంటే బీటెక్ క్వాలిఫికేషన్తో ఏ జాబ్స్ ఉంటాయని చూసుకోవచ్చు. ఈ విధంగా ఇదైతే ఫస్ట్ ట్రిక్ అండి జాబ్ సర్చింగ్కి ఇన్ లింక్డ్ఇన్. ఇదైతే ఫస్ట్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్. మనం మీకు సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాక్ వచ్చేసేయండి ఫుల్గా. బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ సర్చ్ బార్లోకి వెళ్ళండి. అక్కడ సేమ్ మీది ఏ డిగ్రీ అయితే ఆ డిగ్రీ అండి, బీటెక్ ఫ్రెషర్ జాబ్స్ లేదా జాబ్స్ బీటెక్ ఫ్రెషర్స్ అనే టైప్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత సేమ్ వస్తుంది కదా, మీరు ఈసారి పోస్ట్ పైన క్లిక్ చేసుకోండి. పోస్ట్, ఓకే. సో నేను పోస్ట్ పైన ఎందుకు క్లిక్ చేయమంటున్నానంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో 10 ఓపెనింగ్స్ లేదా ఒక 10 ఓపెనింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు మోస్ట్లీ 10 ఓపెనింగ్స్ ఉన్నాయనుకోండి ఒక కంపెనీలో, వాళ్ళు హైర్ చేయాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి ఆ పొజిషన్స్ని. సో మోస్ట్ ఆఫ్ రిక్రూటర్స్ 80% ఆఫ్ రిక్రూటర్స్ లింక్డ్ఇన్ ఉపయోగిస్తారు క్యాండిడేట్ హైరింగ్కి. సో వాళ్ళు ఫస్ట్లీ పోస్ట్ వేస్తారు మేము ఇలా హైర్ చేస్తున్నాము అని. సో నేను పోస్ట్ పైన క్లిక్ చేశాను. లేటెస్ట్ పైన క్లిక్ చేసుకునే విధంగానే చూసుకోవచ్చు. ఇక్కడ బీటెక్ ఫ్రెషర్స్ పైన చూసుకోవచ్చు. ఇక్కడ మీరు బీటెక్ ఫ్రెషర్ 0 to 5 days వర్కింగ్ ఒక నంబర్ కూడా మెన్షన్ చేశారు, హెచ్ఆర్ నెంబర్. మీరు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసుకోవచ్చు, రెజ్యూమ్ షేర్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది లింక్డ్ఇన్ పోస్ట్లు కూడా. సో మీరు ఈ వేలో మీరు సెర్చ్ చేస్తే మీకు ఛాన్సెస్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో చూసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ చాలామంది పోస్టులు అయితే వేశారు. కొంతమంది ఇంటర్న్షిప్స్ అని వేసింటారు. సో మీరు ఇంటర్న్షిప్స్ కూడా ఇందులో గెట్ ఇట్ అవ్వచ్చు లింక్డ్ఇన్ ద్వారా. డిఫరెంట్ చూసుకోవచ్చు ఇక్కడ. ఇలా అయితే మీరు పోస్టుల ద్వారా కూడా, ఇది సెకండ్ ట్రిక్ అండి నేను చెప్పింది, ఓకే. మీకు ఈ 2 ట్రిక్స్ మీకు ఉపయోగపడి మీరు జాబ్స్ పొందుతారని నేను ఈ వీడియో మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా అయితే మీకు యాజ్ ఎ ఫ్రెషర్గా ఈ వేస్ యూజ్ చేసుకుని అయితే మీరు జాబ్ అయితే పొందవచ్చండి. మీరు జాబ్ అయితే తెచ్చుకోవచ్చు లింక్డ్ఇన్ ఉపయోగించి. సో ఇదండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ వన్స్ అగైన్ అండి, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.